హాయ్ గాయ్స్, ఈరోజు అడవిలో జీడికాయల వేట. ఇంకా మొదలెడదామా గాయ్స్? దట్టమైన అడవిలో జీడికాయల వేటకైతే వచ్చేసాము. అసలు 1 అవర్ ట్రెక్కింగ్ తర్వాత మనం అయితే రీచ్ అయిపోయాము. రండి, మీకు జీడి చెట్లు ఎలా ఉంటాయి చూపిస్తాను. ఇదే గైస్ మన జీడి చెట్లు. గైస్ మనకి జీడి చెట్టు అయితే సేమ్ బాదం చెట్టు లాగే ఉంటుంది. చూడండి, ఆకులు ఇలా ఉంటాయి, కానీ చాలా బాగుంటుంది. యా ఈ చెట్లు చాలా ఉన్నాయి, జీడికాయలు పైన ఉన్నాయి, కానీ కింద ఉంటే మీకు జస్ట్ ఇలా కోసి చూపించామని. అండి కింద రాలుతాయి, దాన్ని మీకు వీడియో చూపిస్తాను. ఇదిగోండి గాయస్ మన జీడికాయలు. చెప్పాను కదా జీడికాయలు వేటకు వచ్చామనేసి. చూడండి జీడికాయలు మీకు చూపించి కోస్తాను ఆ చెట్టుకి. చూడండి గాయస్, జీడికాయ సూపర్గా ఉంది, అసలు సూపర్గా ఉంది. ఎంత హైట్, ఎంత లావుగా ఉంది కాయ. చూడండి గాయస్, ఫేక్ కాదు గాయస్. అడవిలోకి వచ్చాం, చూడండి అడవి మొత్తం ఉంది, జీడికాయలు ఉన్నాయి, జీడి చెట్టు ఉంది. గైస్ నేనైతే జీడి చెట్లు చూడడం ఇదే ఫస్ట్ టైము. అసలు భలే బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. అసలు వీడియో తీస్తుంటే అసలు ఆ వీడియోలో పండు అయితే గ్లో అయిపోతుంది. ఎంత బాగుందంటే ఈ అడవిలో ఇంతసేపు నడిచిన దానికైతే వర్త్ అని చెప్పొచ్చు. ఒకసారి మీరే చూడండి. చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ జీడికాయ అయితే. కింద ఇది చూడండి, భలే ఉంది. అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మీరు ఎంతమంది జీడికాయలు కోసుకొని తిన్నారో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఓకే, మరి జీడికాయలన్నీ కోసాక ఒకసారి అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం అయితే దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఫుల్ జ్యూసీ ఉంది, సూపర్గా ఉంది. మీరు కూడా మీకు అవైలబిలిటీలో జీడికాయలు ఉంటే ఖచ్చితంగా టేస్ట్ చేయండి. జాంకాయ తిన్న టేస్టే ఉంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. వాటర్ అయితే చాలా ఉంది అసలు. చూడండి, ఇలా వెలించుకోవాలి గైస్. చెట్టు ఆవేశంగా ఎక్కద్దండి, ఎందుకంటే వీటిలో బాపం చేవలు ఉన్నాయి, ఇరిగే ఛాన్స్ చాలా ఉంది. హాయ్ గైస్, జీడికాయలు ఎలా రాల్చాలో చూపిస్తాను చూడండి. చూడండి, ఇలాగా జీడికాయలన్నీ మనం రాల్చుకోవాలి. రాల్చిన వాటిని ఏరుకోవాలి. ఆల్రెడీ రాల్చున్నారు ఇక్కడ చూడండి. ఇదండి ఇది చూసారా గైస్, చాలా బాగున్నాయి జీడికాయలు అయితే. అదిగోండి కుప్పలుగా రాలుతున్నాయి. ఇలా మనమైతే రాలిన జీడికాయలని జాగ్రత్తగా ఏరుకోవాలి. ఈ ఆకులన్నీ కవర్ చేయడం వల్ల కొన్ని జీడికాయలు మిస్ అవుతాయి. అలా మిస్ కాకుండా మనమైతే జాగ్రత్తగా ఏరుకోవాలి. చూడండి గైస్,
మనమైతే జీడికాయలు కలెక్ట్ చేసాము. జీడికాయలు కలెక్ట్ చేసి ఏరుకున్నాం ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంట్రా అంటే ఇలాంటి కాయలకు వచ్చేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎలుగు బండ్లు ఎక్కువ తిరుగుతాయంట. ఎప్పుడైనా చూసావా ఎలుగు బండిని? ఒకసారి చూసారా అంతే. అది కాబట్టి జీడికాయల కోసం వచ్చి జీడికాయలు కోసుకుంటుంటే అస్సం అయిపోతాం. అప్పుడప్పుడు చుట్టుపక్కల పరిసరాలు కూడా బాగా గమనించాలి. ప్రస్తుతానికైతే ఎలిఫెంట్లన్నీ లంచ్కి వెళ్ళి ఉంటాయి. ఎలుగు బంట్లు కదా, ఓ సారీ ఎలుగు బంట్లు లంచ్కి వెళ్ళాయంట. అందుకలే మనకి ఇప్పుడు రైట్ టైంలో వచ్చాం. చాలా బాగున్నాయి. అలా మనమైతే ఒక కవర్ జీడికాయలు సాధించాము. చాలు, ఓవర్గా వస్తే కూడా మనకి మంచిది కాదు. పైన 2 కాళ్ళు ఉన్నాయి, ఎలాగైనా కొట్టాలి కాబట్టి ఎత్తగతాను. పర్లేదు. పడ్డాయి. హాయ్ గైస్, ఒక్కాయ పడ్డాది. ఇంకోటి ఉంది, దాన్ని నేను కొట్టాలి ఇప్పుడు నేను. దీన్ని అయితే మనం మన పాకెట్లో వేసుకుందాం. సాధించా 2 కాయలు. జీడికాయలు కొట్టడంలో ఎక్స్పర్ట్.